వెల్కమ్ టు sakshaeducation.com. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మే 26 నుండి 1056 జాబ్స్ కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మనము ఈ 70 డేస్ లో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఎలాంటి బుక్స్ చదువుకోవాలి, అలాగే మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనిపైన మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎస్పీఎస్ ఒబరాయ్ గారు ఉన్నారు. మేజర్ ఎస్పీఎస్ ఒబరాయ్ సార్, అండ్ హీఈస్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అండ్ మెంటార్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. వెల్కమ్ టు sakshaeducation.com. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సివిల్ సర్వీసెస్ మే 26 ఉంది, అండ్ మెనీ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్, అండ్ దేర్ ఓన్లీ 70 డేస్ గ్యాప్. సో ఈ 70 డేస్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఎందుకంటే ఈ 70 డేస్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ సార్. జనరలీ పిల్లలు ఏమనుకుంటారంటే ఒక లాస్ట్ 40 డేస్ 50 డేస్ ఓన్లీ టెస్ట్ సిరీస్ చేద్దాము అన్న ఒక ఆలోచన ఉంటుంది సార్. చాలా ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్ని కూడా ప్రమోట్ చేస్తారు సార్. బట్ నేను 13 ఇయర్స్ నుంచి యూపీఎస్సీ స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నాను సార్. టెస్ట్ సిరీస్ కన్నా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ని మనం నమ్ముకొని, ఏదైతే మనం స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నామో మన క్లాస్ నోట్స్ని నమ్ముకొని, న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ని మనం నమ్ముకొని ఏదైతే 1.5 ఇయర్ నుంచి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాటిని రివైజ్ చేసుకోవడం అన్నది టెస్ట్ సిరీస్ కన్నా ముఖ్యం సార్. సో టెస్ట్ సిరీస్ అన్నది అట్ ది కాస్ట్ ఆఫ్ రివిజన్ అవ్వకూడదు సార్. రివిజన్ అయిపోయిన తర్వాత టైం మిగిలితే కనుక డెఫినెట్గా టెస్ట్ సిరీస్ చేయండి, అంతేగాని మీ రివిజన్ వదిలేసి టెస్ట్ సిరీస్ మాత్రం చేయొద్దు అని నేను సలహా ఇస్తాను. ఇప్పుడు సివిల్స్ ప్రిలిమ్స్ కి జస్ట్ 70 డేస్ ఉంది సార్, అండ్ మీరు మోస్ట్ డిసిప్లైన్డ్ అంటే యూఆర్ మేజర్ కదా, అందుకు అడుగుతున్నాను. సో ఈ 70 డేస్ లో ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్ చేసుకుంటూ ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? అంటే ఈ 70 డేస్ లో కూడా మెయిన్స్ తో మిక్స్ చేసుకోవచ్చా, లేదా ఓన్లీ ప్రిలిమ్స్? లేదండి, ఇంకా మెయిన్స్ కి టైం లేదు సార్. అంటే మీరు ఇంకా మెయిన్స్ చేస్తున్నారు అంటే మీ టైమింగ్ స్ట్రాటజీ బాగాలేనట్టే సార్. సో జనరలీ ఏమంటామంటే 80 to 90 డేస్ బిఫోర్ ప్రిలిమ్స్, ఒక 3 నెలలు ముందు నుంచే కంప్లీట్గా ప్రిలిమ్స్ అప్రోచ్ అయిపోవాలి సార్. మెయిన్స్ అన్న డైమెన్షన్ని పక్కన పెట్టేసి ఈ 90 డేస్ 3 months మాత్రం పక్కాగా మనం ప్రిలిమ్స్కే ఇవ్వాలి. ఎందుకంటే 2016-17 వరకు సార్ ప్రిలిమ్స్ వాజ్ నాట్ డిఫికల్ట్ టు పాస్, మెయిన్స్ వాజ్ డిఫికల్ట్ టు పాస్. బట్ 2018-19 నుంచి ప్రిలిమ్స్ పేపర్ని చాలా టఫ్గా చేశాడు సార్. మీకు తెలుసు, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, జిఎస్ పేపర్ ఒకటి, సిసాట్ పేపర్ ఒకటి. జిఎస్ పేపర్ టఫ్నెస్ కూడా పెంచాడు అండ్ సిసాట్ టఫ్నెస్ కూడా పెంచేశాడు సార్. సో యూపీఎస్సీ అనేది ఫస్ట్ స్టేజ్లోనే పిల్లల్ని ఫిల్టర్ అవుట్ చేసేయాలన్న ఉద్దేశంతోనే ప్రిలిమ్స్ స్టాండర్డ్ని పెంచేసింది సార్. సో అలాంటప్పుడు మనం ప్రిలిమ్స్కి సంబంధించి ప్రిపరేషన్లో ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు సార్. థంబ్ రూల్ ప్రకారం 90 డేస్ బిఫోర్ ప్రిలిమ్స్ మెయిన్స్ పక్కన పెట్టి ఇంకా కంప్లీట్గా ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్. ఓకే సార్, మీరు జనరల్ స్టడీస్ అని చెప్పారు. ఇప్పుడు జనరల్ స్టడీస్ బేసిక్గా చాలా మంది ఫ్రెషర్స్ కూడా ఉంటారు. అవును సార్. సో జనరల్ స్టడీస్ ఓవరాల్గా ఎలా బ్రేకప్ ఉంది సిలబస్లో? సిలబస్ బ్రేకప్లో మనం సబ్జెక్ట్స్ చూసుకుంటే కనుక సార్ 14+ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. అంటే నేను ఒక్కొక్క సబ్జెక్ట్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేస్తే 14+ సబ్జెక్ట్స్ వస్తాయి సార్. కానీ ప్రిలిమ్స్కి 4 పిల్లర్లు ఉన్నాయి సార్: పాలిటీ, ఎకానమీ, geography and history. These 4 are considered to be pillars of prelims sir, plus current affairs. ఈ 5 సబ్జెక్ట్స్ మీద చాలా గట్టిగా మీరు కూర్చోవాలి సార్, అప్పుడే మీరు ప్రిలిమ్స్ పాస్ అవ్వగలుగుతారు. జనరలీ పిల్లలు ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ ఉన్న సబ్జెక్ట్ మీదే ఎక్కువగా చేస్తారు సార్. ఒకవేళ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీరు హిస్టరీలో వీక్ అని మీకు తెలిసిందనుకోండి, దానికి పక్కాగా ఎక్కువ టైం ఇవ్వాలి. కానీ స్టూడెంట్ ఏం చేస్తాడు, పాలిటీ బాగుంది అనుకోండి, రిపీటెడ్గా అదే చదువుతాడు సార్. సో అక్కడ ఏమవుతుందంటే ఒక వీక్నెస్లా ఉండిపోతుంది, ఒక స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది, కానీ దట్ విల్ నాట్ హెల్ప్ యూ టు పాస్ ది ఎగ్జామ్. సో ఈ 4+ కరెంట్ అఫైర్స్ 5 పిల్లర్స్ని గట్టిగా చదివితే కనుక 90 to 95 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి, అండ్ కట్ ఆఫ్ 80-82 అలాగే ఉంటుంది. ఓకే సార్, అంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే డిఫికల్టీ లెవెల్ కానీ లేకపోతే అడిగే విధానం కానీ మారిందని చాలా మంది చెప్తున్నారు. వాట్ వర్ ద చేంజెస్? అంటే ఇంతకుముందు ఎలా అంటే సార్, మనము ఆప్షన్స్ బేసిస్ మీద ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయగలం సార్. ఇంతకు ముందు 2023 ముందు వాడు అడిగే విధానం ఎలాంటిదంటే
మీకు ఆప్షన్లో ఒక్క ఆప్షన్ కరెక్ట్గా తెలిసేనా కాన్ఫిడెంట్గా మీరు ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఒక ఆప్షన్ మీరు కరెక్ట్గా గెస్ చేసే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఏమంటున్నాడంటే హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. హౌ మెనీ అనగానే అన్ని గురించి మీకు తెలియాలి, 100% తెలియాలి. అప్పుడే మీరు దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలరు సార్. సో అక్కడ గెస్ వర్క్ అనేది కంప్లీట్గా నెగెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కూడా సార్, ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేస్తే అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. అవును సార్. అంటే ఈవెన్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అంటున్నారు. సో ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ పైన మీరు ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనుకుంటున్నారు? అంటే సార్ వీళ్ళు యూపీఎస్సీ ఏం చేస్తుందంటే సార్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన క్వశ్చన్ కాన్సెప్ట్ మీదే వస్తుంది, కానీ ఆ కాన్సెప్ట్ క్వశ్చన్ ఎందుకు అడిగాడంటే ఆ కాన్సెప్ట్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఏదో జరిగింది. పిల్లలు ఏం చేస్తారంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివేసి కాన్సెప్ట్ చేస్తారు. సో అక్కడ యూపీఎస్సీ స్టూడెంట్ పట్టుకుంటారు సార్. ఇప్పుడు ది ఆఫీస్ ఆఫ్ గవర్నర్ న్యూస్లో ఉంటుంది, ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది న్యూస్లో నడుస్తుంది. ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ న్యూస్లో ఏంటుంది కాదు, మన కాన్స్టిట్యూషన్లో సిటిజన్ సంబంధించి ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటి సబ్ ప్రొవిజన్స్ ఏంటి, మొత్తం క్లారిటీ ఉండాలి సార్. సో యూపీఎస్సీ క్వశ్చన్ సిఏఏ మీద అడగదు, యూపీఎస్సీ క్వశ్చన్ సిటిజన్షిప్ అర్హులైన వాళ్ళకి ప్రొసీజర్స్ ఏంటి దాని మీద క్వశ్చన్ అడిగేస్తుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ని ఓన్లీ కరెంట్ అఫైర్స్లా చూసుకోకుండా దాన్ని మనం కాన్సెప్ట్తో లింక్ చేసి ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే 100% హౌ మెనీ అని క్వశ్చన్ ఉంది కదా, 100% అవుతుంది. ఓకే, సో ఎన్ని మంత్స్ వరకు కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంది సార్? జనరలీ 1 year అని చెప్తారు సార్. ప్రిలిమ్స్ టు ప్రిలిమ్స్ మధ్యలో కరెంట్ అఫైర్స్ పక్కాగా మీకు అన్ని విషయాలు డెప్త్లో తెలిసి ఉండాలి సార్. కాకపోతే ఈ మధ్య మారిన ట్రెండ్లో 5 years బ్యాక్ కూడా అడుగుతున్నాడు సార్. కాకపోతే 1-2 క్వశ్చన్స్ సార్. ఆ 1-2 మనకు మిస్ అయిపోయినా ఇబ్బంది లేదు. కాకపోతే ఒక 12 to 14 months వెనక మంచిగా మీకు క్లారిటీ ఉండాలి సార్. 12 to 14 months ఐ పర్సనలీ ఫీల్ ఇస్ ఇనఫ్. కాకపోతే ప్రతి సబ్జెక్ట్, ఎన్విరాన్మెంట్ ఇకాలజీ అయినా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా సరే, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంతకుముందు సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ప్యూర్ మెయిన్స్ సబ్జెక్టుగా భావించేవాళ్ళు. కానీ 21, 22, 23కి వచ్చేసరికి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి కూడా అడుగుతున్నారు. సో జాగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ ఈ 3 కలిపి ఒక క్వశ్చన్ చేసి అడుగుతున్నాడు. సో దట్ ఈస్ హౌ ప్రిలిమ్ స్టాండర్డ్ హ్యాస్ గాన్ అప్ సార్. దట్ ఈస్ ది ప్రాబ్లమ్. ఓకే ఓకే సార్, ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, హిస్టరీ కానీ, మీరు 14 టాపిక్స్ని డివైడ్ చేశారు. ఈచ్ టాపిక్లో మనం ఏమన్నా అంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఏమన్నా ఒక కంక్లూజన్కి రావచ్చా? లేదు సార్. యూపీఎస్సీ విషయంలో దెర్ ఈస్ అ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్ సార్, హీ కెన్ ఆస్క్ ఎనీథింగ్ అండర్ ది స్కై, ఎనీథింగ్ అండర్ ది ఎర్త్. భూమి లోపలికైనా వెళ్తాడు, ఆకాశం పైన వెళ్తాడు, ఎక్కడి నుంచైనా ఏదైనా అడుగుతాడు సార్. వీ కెనాట్ మేక్ ఏ, అసలు మనం గెస్ చేసుకోవడానికే లేదు సార్. వాడు ఆ అవకాశం ఇవ్వడు సార్ మనకి. దట్ ఈస్ వాట్, మీరు ఒక టాపిక్ చదివితే ఆ టాపిక్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఓకే, అండ్ జనరల్ ఆస్పిరెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, వాళ్ళకి వచ్చే డౌట్స్. ఇప్పుడు మీరు అంటే ఈ 70 days అంటే రెఫరెన్స్ బుక్స్ ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు, జనరల్గా మళ్ళీ రాస్తారు కదా. అవును సార్. సో ఎనీ రెఫరెన్స్ బుక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రిలిమ్స్? లేదు సార్. సి వెనెవర్ ఒక ఆథర్ ఒక బుక్ రాసినప్పుడు సార్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ ఇస్ 3 stage ఎగ్జామ్ సార్. ప్రిలిమ్స్, మెయిన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ సార్, రైట్? ఏ బుక్ అయినా ఓన్లీ దీనికే అన్నట్టుగా రాయరు సార్. ఎనీ బుక్ ఫర్ దట్ మ్యాటర్ ఈస్ రిటర్న్ ప్రైమర్లీ టు అడ్రస్ ఆల్ ద 3 stages ఆఫ్ ది ఎగ్జామ్. మనం ఏంటంటే ఇది క్వశ్చన్ జనరలీ నేనేం చెప్తానంటే నా పిల్లలకి, ప్రిలిమ్స్ ఈజ్ హారిజాంటల్ టెస్టింగ్. 1885లో ఏం జరిగింది, 1920లో ఏం జరిగింది, 1940లో ఏం జరిగింది, ఇది హారిజాంటల్ ప్రిపరేషన్. ప్రిలిమ్స్కి జనరలీ హారిజాంటల్ ప్రిపరేషన్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రిలిమ్స్లో కూడా వర్టికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎలా అంటే 1885లో జరిగిన సంఘటన 1920కి ఎలా లింక్డ్ ఉంది అని అడుగుతుంది.
దిస్ వాజ్ యాక్చువల్లీ మెయిన్స్ పర్స్పెక్టివ్, కానీ ఆ మెయిన్స్ పర్స్పెక్టివ్ ప్రిలిమ్స్లో కూడా తెచ్చేసాడు సార్. సో ఎనీ బుక్ మనం ఇది ప్రిలిమ్స్కి ఈ బుక్ మంచిది, మెయిన్స్కి ఈ బుక్ మంచిది అని చెప్పడానికి లేదు సార్. సో ప్రిలిమ్స్ని ఓన్లీ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ కాకుండా ఇంటర్ప్రిటేటివ్ క్వశ్చన్స్గా అడుగుతున్నారు సార్. సో దానికోసము మీరు క్లాస్ అటెండ్ అయిన క్లాసు, మీరు చదివిన రిఫరెన్స్ బుక్, మీరు చదివిన న్యూస్ పేపర్, ఈ మూడిటిని కనెక్ట్ చేసే కెపాసిటీ మీకు ఫౌండేషన్లోనే రావాలి. అప్పుడే మీరు ప్రిలిమ్స్ పాస్ అవుతారు సార్, లేదంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వడం చాలా కష్టం. సో మీరు చెప్పేది ఏంటంటే ఓన్ నోట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ నోట్స్, క్లాస్ని మిస్ అవ్వద్దు సార్. జనరలీ నేను నా పిల్లలు కూడా అదే చెప్తాను. ఒక్కరోజు మీరు క్లాస్ మిస్ అయ్యారనుకోండి, వెనక కనెక్షన్ ముందు కనెక్షన్ మొత్తం మిస్ అవుతారు. నా ఒక క్యాలిక్యులేషన్ సార్, మీరు 9 నెలలు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఒక 15 రోజులు కనుక యాబ్సెంట్ ఉన్నారనుకోండి, యు ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్ సార్. మీరు రేస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే డెఫినెట్గా నేచర్ ఎలా అంటే మీరు మిస్ అయిన క్లాస్ నుంచే క్వశ్చన్ వచ్చింది. దట్స్ ది ప్రాబ్లం సార్. అందుకే ఒక 9 నెలలు పండుగలు, సెలవులు, పుట్టినరోజులు ఇవన్నీ మర్చిపోవాలి సార్. ఒక 9 నెలలు మర్చిపోయి పుస్తకం పట్టుకొని చెప్పిన టైంకి క్లాస్కి వచ్చి సార్తో డౌట్స్ క్లియర్ చేసుకొని ఒక 9 నెలలు గట్టిగా ఉండాలి. ఇట్ ఈస్ ఏ ఫినాన్స్, మనం అంటే తపస్య లాంటిది సార్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఒక 9 నెలలు మాత్రం మీరు తపస్సు చేయాలి సార్. ఇప్పుడు ఓన్ నోట్స్, రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్. హౌ టు ఇంటర్లింక్ దెమ్, అంటే అప్రోచ్ ఎలా ఉండాలి? అంటే ప్రాక్టీస్ ఓన్ జనరలీ సార్ ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే, మీకు ఇవాళ క్లాస్ జరిగింది సార్, ఈ వారం ఒక 5 రోజులు మండే టు ఫ్రైడే క్లాసెస్ జరిగినాయి అనుకోండి, సాటర్డే రోజు మీకు చెప్పిన పాఠాలు టెస్ట్ పెడతారు. అదే కాకుండా ఆ 1 వీక్లో జరిగిన కరెంట్ అఫైర్స్ కూడా క్వశ్చన్స్లో క్లబ్ చేసి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో జనరలీ వాట్ వీ డూ ఇస్ స్టూడెంట్ని డే 1 నుంచి యూపీఎస్సీ మైండ్ సెట్లో తీసుకురావాలి సార్. సో వాడు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ మీద ఒక క్లాస్ తీసుకున్నాను, అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్, భారత సిటిజన్షిప్ ఎలా తెచ్చుకోవాలి నేను క్లాస్ తీసుకున్నాను. హీ విల్ గో బ్యాక్ హోమ్, పుస్తకం తీసుకొని చదువుతాడు. అరే సార్ అన్నీ చెప్పారు, ఒకటి మిస్ అయింది, రాసుకోవాలి. చెప్పిన టాపిక్ న్యూస్లో ఏమైనా నడుస్తుందా, ఈ మూడింటిని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు యూపీఎస్సీ క్లియర్ అవుతుంది. ఓకే సార్. అండ్ వన్ బేసిక్ క్వశ్చన్ సార్, ఇప్పుడు సివిల్స్కి రావాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్వాలిటీస్ ఏముండాలి? ఒక్కటే క్వాలిటీ సార్, మీలో మీ కాన్ఫిడెన్స్, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవద్దు సార్. అంటే సివిల్ సర్వీసెస్ ఎలాంటిదంటే సార్, మీరు నోటిఫికేషన్ కూడా చూస్తే కనుక మీరు చెప్పారు 1056 నోటిఫికేషన్స్ వచ్చాయని చెప్పేసి. యూపీఎస్సీ ఏముంటుందంటే సార్, క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ నువ్వు గ్రాడ్యుయేట్ పాస్ అయితే చాలు. యూపీఎస్సీ ఏంటంటే నీ గ్రాడ్యుయేషన్లో 95% వచ్చిందా, నువ్వు ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకరా, యూపీఎస్సీకి వీటితో సంబంధం లేదు సార్. నా ఎగ్జామ్ కోసము నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు. సో మీరు 3 సార్లు గ్రాడ్యుయేషన్ రాసి, ఇప్పుడు మీరు వెరీ రీసెంట్లీ ఒక మంచి డాక్యుమెంటరీ వచ్చింది సార్, 12th ఫెయిల్ అని చెప్పి చూసే ఉంటారు. 12వ తరగతి ఫెయిల్ అయిన అబ్బాయి ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు సార్. ఎందుకు పాస్ అయ్యాడంటే నాట్ బికాస్ వాడు ఫెయిల్ అయ్యాడని కాదు, ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా తన తప్పును వాడు తెలుసుకొని కూర్చొని కష్టపడ్డాడు కాబట్టి యూపీఎస్సీ కొట్టగలిగాడు సార్. యూపీఎస్సీ అంతా ఒక మదర్ లాంటిది సార్. యూపీఎస్సీ యాక్చువల్లీ ఒక మదర్ లాంటిది. మీరు పాస్ట్లో ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తారు. ఆల్ యువర్ సిన్స్ ఆర్ వాష్డ్ ఆఫ్. కాకపోతే నా ఎగ్జామ్కి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు. అండ్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా బోర్డు కూడా if they see your academic profile, if they see you have struggled in your academic profile but you are sitting in front of them, మీరు వాళ్ళ ముందు కూర్చొని ఉన్నారు, ఇంటర్మీడియట్ 10th లో 50% వచ్చింది, ఇంటర్మీడియట్లో 45% వచ్చింది, గ్రాడ్యుయేషన్లో 38% వచ్చింది, అయినా వాళ్ళ ముందు నువ్వు కూర్చొని ఉన్నావంటే నువ్వు యూపీఎస్సీ కష్టపడ్డావు. అండ్ దే వాల్యూ దట్, దానికి చాలా వాల్యూ ఇస్తారు. మోర్ దెన్ ఐఐటి పర్సన్ గోయింగ్ దేర్, యూ విల్ గెట్ మోర్ మార్క్స్. బికాజ్ ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ సార్. ఇంటర్వ్యూ జనరల్లీ పిల్లలు ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనుకుంటారు సార్. కాదు, ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. నువ్వు ఎంత కష్టపడి అక్కడికి వచ్చావు అన్నది వాళ్ళు చూస్తారు సార్.
సో ఎనీబడీ సార్, ఎవరైనా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం సార్ నాది ఒక్కటే సలహా సార్, డిసిజన్ తీసుకోండి. వన్స్ యూ టేక్ ద డిసిజన్ బ్యాక్ వెళ్ళదు, వస్తుంది. ఇఫ్ మీరు చేసిన శ్రమ, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మీరు చాలా కష్టపడ్డారు అంటే డెఫినెట్గా యూపీఎస్సీ మీకు అది ఇస్తుంది. కాకపోతే ఓపిక, సహనం, ప్రిపరేషన్లో సహనం. అంటే జనరలీ నేను ఏం చూస్తానంటే పిల్లల్లో సార్, ఐ డోంట్ నో ఇది సౌత్ పిల్లలు లేకపోతుందో తెలియదు కానీ దే ఆర్ ఇన్ ఎ హరీ. అండ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎలా మార్కెటింగ్ చేస్తాయంటే 6 నెలల్లో ఐఏఎస్ అయిపోతావు, 6 నెలల్లో ఐపీఎస్ అయిపోతావు అన్నట్టుగా మాట్లాడతారు సార్. దానివల్ల స్టూడెంట్ ఏమనుకుంటాడు, 6 నెలలు అయిపోతుంది, నాకు ఏమి రాదు, ఇంకా నాకేం అర్థం కావట్లేదు, సిలబస్ ఏంటో అర్థం కావట్లేదు, బుక్ ఏం చదవాలో అర్థం కావట్లేదు. వాళ్ళేమో అట్లా మాట్లాడారు, నేను 6 monthsలో ఐఏఎస్ అయిపోతాను అనేసి. సో ఒకటి స్టూడెంట్ అర్థం చేసుకునేది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ దట్ విల్ టేక్ మినిమం 12 to 14 months సార్. మినిమం థంబ్ రూల్ అయితే 18 months చెప్తుంది సార్, కానీ మినిమం 12 to 14 months పడుతుంది. ఓపికతో సహనంతో చదువుకోవాలి, పక్కగా వస్తుంది. అంటే కీపింగ్ అసైడ్ ఈ 10% స్టూడెంట్స్ హూ అంటే దే ఆర్ ఆల్ కమిటెడ్ అనమాట, అట్లీస్ట్ 10%. మిగతా వాళ్ళకు ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ కదా, ఆల్మోస్ట్ 1.5 year ప్రాసెస్. సో వాళ్ళకు అంటే దేర్ ఆర్ మెనీ డీవియేషన్స్ చాలా ఉన్నాయి సార్. సో మీకు వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఇస్తారా మీరు? సార్, బోత్ ది స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ పెద్ద డీవియేషన్ టాలీవుడ్ సార్. ఆ స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ టు గెట్ అవుట్ ఆఫ్ టాలీవుడ్ ఫర్ 2 years సార్. అదొకటి. రెండోది, వీఆర్ కల్చరలీ రిచ్ స్టేట్స్, బోత్ ది స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ. వారానికో పండుగ వస్తుంది, పేరెంట్స్ ఇంటికి రా అంటారు. సో యు ఆర్ హాఫ్ మైండ్తో ఇక్కడ ఉంటావు. సో నా పేరెంట్స్ కూడా నా సలహా ఏంటంటే ఒకసారి బాబుని కానీ పాపని కానీ పంపిస్తే అత్యవసర పరిస్థితి ఉంటే గనక వాళ్ళని ఇంటికి పిలవద్దు. ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందుల గురించి పిల్లలతో మాట్లాడద్దు. దట్ విల్ డిస్టర్బ్ దేర్ మైండ్. బుక్ చేతిలో ఉంటుంది, అమ్మ రాత్రి ఏదో మాట్లాడింది అదే మైండ్లో నడుస్తూ ఉంటుంది. అందుకే పేరెంట్స్ సలహా ఏంటంటే పిల్లలకి ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందుల గురించి చెప్పొద్దు. అండ్ డీవియేషన్ అవ్వకుండా ఒక్కటే సార్, నేనేం చెప్తానంటే మెడిటేషన్ ఒక మార్గం సార్. రెండోది, మన ఫుడ్ని మనం కంట్రోల్ చేయాలి సార్. జనరలీ మన వేదిక్ లిటరేచర్ చూస్తే కనుక స్టూడెంట్కి 5 qualities మన వేదిక్ బుక్స్ మాట్లాడుతున్నాయి సార్. కాక్చేష్టం, బకు ధ్యానం, శ్వాన్ నిద్ర, అల్పాహారి, గృహత్యాగి. దీస్ ఆర్ ది 5 qualities. ఒక స్టూడెంట్లో ఈ క్వాలిటీస్ ఉండాలి సార్. అల్పాహారి, తక్కువ తినాలి. శ్వాన్ నిద్ర అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవద్దు. డీప్ స్లీప్లోకి వెళ్తే ఇందులో అదంతా మాయమైపోతుంది సార్. సో ది సబ్ కాన్షియస్ మైండ్ షుడ్ ఆల్వేస్ బీ యాక్టివ్. అది ఎప్పుడు జరుగుతుంది, మనం తక్కువ తింటే నిద్ర, మనం డీప్ స్లీప్లోకి వెళ్ళాం సార్. అండ్ ఇట్ విల్ ఆల్వేస్ కీప్ యూ అలర్ట్, మనల్ని అలర్ట్గా పెడుతుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ దాకా తినేసి పుస్తకం పట్టుకొని కూర్చుంటాం, లోపల ఏమీ పోదు సార్. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒక స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ కోసము మెడిటేషన్ కానీ, మార్నింగ్ వాక్ కానీ, కంట్రోల్ ఆన్ ది డయట్ కానీ, బాడీని హైడ్రేట్ ఉంచాలి సార్. వాటర్ బాగా తాగాలి, ఫ్రూట్స్ తినాలి, స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, బ్యాడ్ కంపెనీని స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేయాలి. ఈ అబ్బాయి చదువుకోవడానికి వచ్చాడా, లేకపోతే ఇంకేమైనా చేయడానికి వచ్చాడా, ఇంకేమైనా చేయడానికి వస్తే వాడితో దూరం ఉండాలి. అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు సార్, బట్ దే విల్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద రిజల్ట్. నేను చాలా మంచి స్టూడెంట్స్ని సార్ డివేట్ అవుతూ చూశాను సార్. ఎంత ట్రై చేసినా వాళ్ళు తిరిగి రాలేకపోయారు. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ నౌ. సార్ మైండ్, మనం ఎథిక్స్లో నేను మాట్లాడతాను, ఇంటెలిజెన్స్లో 2 రకాలు సార్, ఫ్లూయిడిక్ ఇంటెలిజెన్స్ అండ్ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్. మీకు ఎంత తక్కువ ఏజ్ ఉంటే మీ మైండ్ అంత షార్ప్గా పనిచేస్తుంది సార్. ఆ వయసు పెరుగుతున్న కొద్దీ కెపాసిటీ ఆఫ్ ది బ్రెయిన్ టు ఫంక్షన్ షార్ప్నెస్ కీప్స్ రెడ్యూసింగ్ సార్. సో అందుకే ఒక 16 years old బాయ్కి ఒక ఫోన్లో ఇది ప్రాబ్లం ఇవ్వగానే వాడు వెంటనే చేసి మీకు ఇచ్చేస్తాడు. బట్ యూ విల్ స్ట్రగుల్ విత్ ఇట్, రోజంతా మీరు ఇబ్బంది పడతారు. వాడు ఒక క్షణంలో చేసిస్తాడు. ఎందుకు చేయించాడంటే వాడి ఇంటెలిజెన్స్ అట్లా పనిచేస్తుంది కాబట్టి. సో నా సలహా ఏంటంటే తొందరగా రావాలి, తొందరగా పాస్ అయ్యి బయటికి వెళ్ళి, దట్స్ మై సజెషన్.
సార్ మీరు ఓన్లీ టాలీవుడ్ అని చెప్పారు. టాలీవుడ్కి బదులు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది. దిస్ లాట్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్. అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇన్ఫర్మేషన్తో పాటు పక్కన వేరేవి కూడా వస్తుంటాయి. సో ఎంటర్టైన్మెంట్ దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? సింపుల్ సార్. నా పిల్లలకి నేను ఎప్పుడు గోల్డెన్ రూల్ చెప్తాను సార్. ఒక స్టూడెంట్ యూపీఎస్సి కోచింగ్ వస్తే కనుక ఒకటే గోల్డెన్ రూల్ సార్. యూ హ్యావ్ టు కీప్ యువర్ మొబైల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఫర్ 18 hours ఇన్ ఎ డే. సింపుల్. పొద్దున్నే లేవగానే ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయా, పేరెంట్స్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయా, ఇంపార్టెంట్ న్యూస్ ఏముంది, ఒక అరగంట స్విచ్ ఆఫ్ ది ఫోన్. త్రూ అవుట్ ద డే ది ఫోన్ షుడ్ బి స్విచ్డ్ ఆఫ్. ఎనీ స్టూడెంట్ ఇఫ్ హీ ఆర్ షీ కెన్ డూ దిస్, నేను 100% వైట్ పేపర్ మీద రాసిస్తా, ఆ స్టూడెంట్ విల్ పాస్ ది ఎగ్జామ్ యూపీఎస్సి. ఫోన్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్టర్. ఎందుకంటే ఆ టైం వేస్ట్ అయిపోతుంది అన్న విషయం కూడా తెలియదు సార్. అండ్ 9 months ఇలా అయిపోతుంది సార్. ఆ 9 months తర్వాత 9 నెలలు అయిపోయి నాకేం తెలియదు సార్ అన్నట్టు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అని చెప్తాను సార్. సో phone switch off is the strategy. I suggest students to use digital devices like laptop, iPad, where more you can use it for education purpose. Phone ni phone lage vaadandi ante. That is the best way to avoid phones. అండ్ కమింగ్ టు ప్రిపరేషన్ సార్, ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రాక్టీస్ టెస్ట్ ఉన్నాయి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మెనీ స్టూడెంట్స్ థింక్ we practice this and this is the shortcut for the success. సార్ ఒక్కటే గోల్డెన్ రూల్ చెప్తాను సార్. యూపీఎస్సీలో షార్ట్ కట్ అనే పదమే లేదు సార్. ఇఫ్ సంబడి థింక్స్, ఒక స్టూడెంట్ నేను టెస్ట్ సిరీస్ చేస్తే ప్రిలిమ్స్ పాస్ అయిపోతాను అని అనుకుంటే మాత్రం ఆ స్టూడెంట్ కన్నా పెద్ద మూర్ఖుడు ఇంకెవరు లేడు. ఇన్స్టిట్యూట్స్ మిమ్మల్ని కంపెల్ చేస్తాయి ఒక టెస్ట్ సిరీస్ కొనడానికి. కానీ ట్రస్ట్ మీ సార్, అది ఓన్లీ మీరేం చదివారో దాన్ని టెస్ట్ చేయడానికి తప్పితే పనికిరాదు. మీరు ఎంత బాగా చదువుతున్నారో అనేది చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ పనికొస్తుంది. కానీ మీరు టెస్ట్ సిరీస్ని నమ్ముకొని ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మాత్రం లేదు. సో స్టూడెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్. మళ్ళీ టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి? మీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రాయాలి. పిల్లలు ఏమనుకుంటారు, టెస్ట్ సిరీస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ అనుకుంటారు. అది తప్పు సార్, అది తప్పు. వెన్ యూ హ్యావ్, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, నేను ఎన్ని టెస్ట్ సిరీస్ రాతే ఏం లాభం సార్? ఆ టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్ రాదు కదా సార్. క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది. నువ్వేమో చదవలేదు. క్లాస్ నోట్స్ నుంచి వస్తుంది, నువ్వేమో రివైజ్ చేయలేదు. న్యూస్ పేపర్ నుంచి వస్తుంది, నువ్వేమో ఎప్పుడు ఓపెన్ చేయలేదు. టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్ సార్ మీకు చెప్తాను, ఈరోజు చెప్తున్నాను సార్. యూపీఎస్సీ ఆల్సో పర్చేజెస్ ఆల్ ది టెస్ట్ సిరీస్ అండ్ దే విల్ ఎన్షూర్ దట్ నథింగ్ కమ్స్ ఫ్రమ్ దట్ టెస్ట్. ఇది పిల్లలు తెలియదు సార్, చెప్పినా నమ్మరు సార్. వాళ్ళు కూడా అన్ని చూస్తారు, మార్కెట్లో ఏది బాగా నడుస్తుంది, ఇవాళ వీడిది 1000 కాపీలు వెళ్ళినాయా, ఓకే మనం కూడా తెచ్చుకుందాం ఒకటి. ఏం అడిగాడు, అచ్చా వీడు ఇలా అడిగాడా, మనం ఇంకోలా అడుగుదాం, పోయింది. అది ఇంకోలా ఎక్కడి నుంచి వాడి సోర్స్? ఎన్సీఆర్టీ, వాడి సోర్స్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, వాడి సోర్స్ న్యూస్ పేపర్. వాడు చెప్తున్నాడు రిఫరెన్స్ మే బి డ్రాన్ టు ది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఆన్ ఏ సబ్జెక్ట్, రిఫరెన్స్ మే బి డ్రాన్ ఫ్రమ్ ది కరెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. చాలా క్లియర్గా చెప్తున్నాడు సార్. మనం ఏం చేస్తున్నాం? షార్ట్ కట్. అది జరగదు సార్. 3-4 years తర్వాత రియలైజ్ అవుతాడు. దాని తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ పట్టుకొని కూర్చుంటాడు, మళ్ళీ ఎన్సీఆర్టీ పట్టుకొని కూర్చుంటాడు. అలా సార్ ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ కంపల్సరీ అవును సార్ మెయిన్స్లో ఒకటి టిల్ నౌ. ఫ్యూచర్లో చెప్పలేదు. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిలిమ్స్ స్టార్ట్ చేసేటప్పటికే చూస్ చేసుకోమంటారా, లేకపోతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక చూస్ చేసుకో? లేదు సార్, నా అడ్వైజ్ ఏంటంటే నేను చెప్పాను కదా 9 months to 10 months ఫౌండేషన్ బ్యాచ్కి టైం పడుతుంది సార్. జిఎస్కి జాయిన్ అయిన వెంటనే ఆప్షనల్ తీసుకోవద్దు సార్. నా అడ్వైజ్ ఏంటంటే ఒక 2.5-3 months జిఎస్ అయిన తర్వాత, ఎందుకంటే జనరలీ స్టూడెంట్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారు సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అంటే సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ వాళ్ళు 10th class తర్వాత ఇదే మొదటిసారి మళ్ళీ వినడం సార్. సో నేనేమంటానంటే ఒక 3 months టైం అయిపోయిన తర్వాత 3 నెలలు
అయిపోయింది. ఈ 3 నెలల్లో ఈ సబ్జెక్ట్స్ బేసిక్ ఇంట్రొడక్షన్ అయిపోతుంది మీకు. సో మీరు ఈ 3 నెలల్లో ఈ సబ్జెక్ట్స్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ తీసుకొస్తే అప్పుడు ఆప్షనల్కి వెళ్ళాలి సార్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 3 నెలల్లో మీకు ఏ సబ్జెక్ట్ నచ్చుతుందో అన్న విషయం కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ లైకింగ్ జాగ్రఫీ ఆప్షనల్, ఇఫ్ యూర్ లైకింగ్ హిస్టరీ ఆప్షనల్, ఇఫ్ యూర్ లైకింగ్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్, ఇఫ్ యూర్ లైకింగ్ సంథింగ్ ఎల్స్ ఆంథ్రోపాలజీ ఇస్ ఆప్షనల్. సో 3 monthsలో మీకు కూడా ఐడియా అయిపోతుంది. సో ఫస్ట్ జాయిన్ అవ్వడం 3 months ప్యూర్ జిఎస్ ప్రిపరేషన్, ఆఫ్టర్ దట్ ఆప్షనల్. సో అప్పుడు 3 months నుంచి 9th month వరకు ప్యారలల్గా జిఎస్ ఆప్షన్ 2 నడుస్తాయి. దట్స్ ది ఐడియా. సార్ దో మెనీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మెడికల్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. అవును సార్, చాలా పెద్ద ఎత్తులో అవుతున్నారు. బట్ మెనీ ఆఫ్ దెమ్ స్టిల్ ఫీల్ సమ్ డిఫికల్టీ అన్నమాట. సార్ డిఫికల్టీ ఉంది సార్, కానీ ట్రస్ట్ మీ సార్, డాక్టర్ ఎవడయ్యాడు? బాగా చదువుకున్నవాడే అయ్యాడు. యూ విల్ అగ్రీ విత్ మీ రైట్? బాగా చదువుకోకుండా డాక్టర్ అవ్వడానికి అయితే లేదు సార్. మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ ఎవరికి వచ్చింది? ఎవరైతే బాగా చదువుకున్నాడో వాడికి వచ్చింది సార్. సో నా అభిప్రాయం ఏంటంటే స్టార్టింగ్లో ఒక 2 months 2.5 months ఇబ్బంది కలగొచ్చు సార్. బికాజ్ న్యూ సబ్జెక్ట్ డెప్త్లో మీకు ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు సార్. బట్ ఆఫ్టర్ 2.5-3 months ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కన్నా వీళ్ళే బాగా చేస్తారు సార్. బికాస్ కెపాసిటీ న్యాచురల్గా ఉంది. దే హ్యావ్ ప్రూవ్డ్ ఇన్ ఇంటర్మీడియట్ దట్ దే పాస్డ్ మెడికల్ ఎంట్రన్స్, దే పాస్డ్ ఐఐటి ఎంట్రన్స్. సో ఇనీషియల్ 2.5-3 months కొంచెం సబ్జెక్ట్ బేసిక్ తెలుసుకోవడానికి స్ట్రగుల్ అవుతారు సార్. ఆ తర్వాత ఆర్ట్స్ వాడు అక్కడే ఉండిపోతాడు సార్, వీడు ముందుకెళ్ళిపోతాడు. ఆర్ట్స్ వాడికి ప్రాబ్లం ఏంటంటే వాడు కాన్ఫిడెన్స్, నాకు అన్నొచ్చు కదా, వాడు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఆగిపోతాడు, వీడు ముందుకెళ్ళిపోతాడు. అందుకే మీరు చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఐఐటియన్స్, డాక్టర్స్, ఈ ఇయర్ మీరు రిజల్ట్ చూడండి, స్పెసిఫికల్లీ నేను చెప్తున్నాను, ఎంతమంది డాక్టర్లు పాస్ అవుతారో మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఇంటర్వ్యూ చేసి వచ్చాను సార్, ఒక 150 స్టూడెంట్స్ వరకు ఇంటర్వ్యూ చేశాను. చాలామంది డాక్టర్స్ సార్, ఎస్పెషలీ డెంటిస్టులు అందరూ యూపీఎస్సీ మీద పడ్డారు సార్. సో పక్కాగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది సార్, బికాస్ వాళ్ళకి పుస్తకం పట్టుకొని కూర్చునే ఆ ఓపిక ఉంది సార్. సో దట్ ఈస్ వై దే ఆర్ డూయింగ్ గుడ్ సార్. పేషెన్స్, చాలా పేషెన్స్ ఉంటుంది మెడికల్ స్టూడెంట్స్కి. అండ్ మనం ఏమైనా చెప్తే చాలా జాగ్రత్తగా వింటారు సార్. ఆర్ట్స్ స్టూడెంట్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి సార్. దిస్ ఈజ్ మై రీడింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్. కానీ బీటెక్ అండ్ ఎంబీబీఎస్ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ అంతగా లేవు సార్, కంపారిటివ్ తక్కువ. సో దే విల్ డూ వెల్. ఈ బీటెక్ మెడికల్ స్టూడెంట్స్ ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలంటారు సార్? వాట్ ఫ్యాక్టర్స్ షుడ్ దే కన్సిడర్? ట్రెండ్ గురించి నేను మాట్లాడతాను సార్. ట్రెండ్ ఎలా అంటే బీటెక్ అండ్ మెడిసిన్ స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళ అకాడమిక్ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటారు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు మెడిసిన్ చూస్ చేసుకుంటారు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసుకుంటే తను సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ అయితే మెకానికల్ కానీ, అదొక డైమెన్షన్ సార్. రెండోది, ఒక ఆప్షన్ చూస్ చేసుకోవడానికి 5 ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి సార్. ఫస్ట్, ఆ ఆప్షనల్ పర్ఫార్మెన్స్ యూపీఎస్సీలో ఎలా ఉంది, అంటే ఆప్షనల్ తీసుకున్న పిల్లలు యూపీఎస్సీలో ఎలా ర్యాంకులు వస్తున్నాయి. యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ తీస్తుంది సార్. ఆ యాన్యువల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, ఇంతమంది స్టూడెంట్స్ ఆప్షనల్తో మెయిన్ రాశారు, ఇంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. సో ఆ ట్రెండ్ పరంగా పిఎస్ఐఆర్ బాగా నడుస్తుంది. ఇప్పుడు పిఎస్ఐఆర్ ఆంథ్రోపాలజీ బాగా నడుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆప్షనల్. రెండోది, ఆ సబ్జెక్ట్ టీచ్ చేయడానికి మంచి టీచర్ ఉన్నాడా లేదా. మూడోది, స్టడీ మెటీరియల్ బాగా అవైలబుల్ ఉందా లేదా ఆ సబ్జెక్ట్ కోసం. నాలుగోది, ఈ ఆప్షనల్ నేను చూస్ చేసుకుంటే ఏ ఆప్షనల్ నాకు జిఎస్లో సపోర్ట్గా ఉంటుంది, అదొక క్రైటీరియా. లాస్ట్ క్రైటీరియా మీ ఇంట్రెస్ట్ సార్. మీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్లో ఈ 4 డైమెన్షన్స్ మనం కవర్ చేయొచ్చు. సో బిఫోర్ యూ టేక్ ఆప్షనల్ ఈ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ తెచ్చుకోవాలి. అప్పుడు మీరు చాలా స్ట్రాటజిక్గా ఒక ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి. జనరలీ నేను ఒక జనరల్ ట్రెండ్ చెప్తున్నాను, డాక్టర్స్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ని బాగా ఇష్టపడతారు. ఆంథ్రోపాలజీ ఎందుకంటే అందులో ఫిజికల్ ఆంథ్రోపాలజీలో జెనెటిక్స్, బయాలజీ పార్ట్ వస్తుంది కాబట్టి డాక్టర్స్ ఆంథ్రోపాలజీని బాగా ప్రిఫర్ చేస్తారు. అంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, బట్ జనరల్ ట్రెండ్ చెప్తున్నాను నేను. దే ప్రిఫర్ ఆంథ్రోపాలజీ యాజ్ అ ఆప్షన్. సార్ ఇప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటగ్రేటెడ్ అప్రోచ్ ఎలా ఉండాలంటారు?
అంటే వెన్ దే షుడ్ స్టార్ట్ అండ్ హౌ దే షుడ్ మిక్స్ ఇట్? సార్ ఎప్పుడైనా సరే సార్, నేను ఎప్పుడు పిల్లలు చెప్తా ఉంటాను, ఇంటర్వ్యూ మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్. ఇప్పుడు ఎలా అవుతుందంటే సార్, ఇంటర్వ్యూ ఒక సిచ్యువేషన్ ఎలాంటిదంటే, ఒక 5 చాలా చదువుకున్న వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూర్చొని మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు సార్. ఇప్పుడు మీరు బుక్కిష్ నాలెడ్జ్కి రెస్ట్రిక్ట్ అయిపోయారు అనుకోండి, మీరు ఆ ఇంటర్వ్యూ బోర్డ్ని ఫేస్ చేయలేరు సార్, చాలా కష్టపడతారు. సో ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి నువ్వు ఒక పారాగ్రాఫ్ కానీ ఒక పేజ్ కానీ చదివితే, ఫ్యూచర్లో ఇంటర్వ్యూలో నాకు ఇందులో నుంచి ఏమైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పగలనా లేదా, అది దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే ఆడుతూ పాడుతూ ప్రిలిమ్స్ పాస్ అవుతారు, ఆడుతూ పాడుతూ మెయిన్స్ పాస్ అవుతారు సార్. ఎందుకంటే మీ మైండ్ని అట్లా ట్రైన్ చేసుకున్నారు. అందుకే మా టీచర్స్ చెప్పేవాళ్ళు సార్, ఆల్వేస్ హ్యావ్ అన్ అప్రోచ్ ఆఫ్ ఇంటర్వ్యూ బేస్డ్ ప్రిపరేషన్. అప్పుడు ఏంటంటే మనం ఒక ఇన్ఫర్మేషన్కి లొంగిపోం, ఆ ఇన్ఫర్మేషన్ వెనక ఒపీనియన్ ఏంటి, దాన్ని మనం మైండ్ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దట్. సో ఎప్పుడైనా సరే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ప్రిలిమ్స్ మైండ్లో ఉండాలి, మెయిన్స్ మైండ్లో ఉండాలి, అండ్ ఇంటర్వ్యూ కూడా మైండ్లో ఉండాలి. అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. ఓకే సార్, మీరు బుక్కిష్ నాలెడ్జ్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. కీపింగ్ అసైడ్ రెఫరెన్స్ బుక్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఇప్పుడు ఆన్లైన్లో కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ గవర్నమెంట్ వెబ్సైట్స్? సార్ PIB is one very good source sir. Ministry websites is very good source sir. Institutions like RBI, SEBI, Niti Aayog, వీళ్ళ వెబ్సైట్స్ సార్ చాలా ఎక్సెప్షనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఇండియా ఇయర్ బుక్ అని గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది సార్, అది కూడా చాలా బ్యూటిఫుల్గా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తుంది సార్. బడ్జెట్ రిలీజ్ అవుతుంది, ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది, ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. పిల్లలు చాలా మటుకు పిల్లలు సార్, నేను మీరు చెప్తే నమ్మరు సార్, స్టార్టింగ్లో హైదరాబాద్లో నేను స్టార్ట్ చేసినప్పుడు పిల్లలతో మాట్లాడుతూ EPW చదువుతున్నారా అన్నట్టు అడిగాను క్లాస్లో. అందరు నా వైపు ఇట్లా చూశారు, EPW అంటే ఏంటి సార్ అని చెప్తారు. మరి మీకు EPW తెలియకపోతే మీరు ఎట్లరా UPSC పాస్ అయ్యేది? వాళ్ళకి EPW ఫుల్ ఫామ్ కూడా తెలియదు సార్. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని ఒక మ్యాగజైన్ వస్తుంది అన్న వాళ్ళకి అవగాహన లేదు సార్. సో ఒక విధంగా వాళ్ళకి మోసం జరుగుతుంది సార్, అది ఎట్లా చెప్పుకోవాలో నాకు తెలియదు. యోజన అండ్ కురుక్షేత్ర చదవండి అని చెప్తాను, చదవరు సార్. EPW చదవండి అని చెప్తాను, చదవరు సార్. సో ఇవి EPW అనే మ్యాగజైన్ సార్, మీకు ఎకనామిక్స్లో కానీ పాలిటీ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక నెల రోజులు 4 మ్యాగజైన్లు వస్తాయి, వారానికి ఒక మ్యాగజైన్, నెల రోజులు ఒక మ్యాగజైన్ చదివితే సార్ డెఫినెట్లీ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ మ్యాగజైన్. వాడు అనాలిసిస్ అంత డీప్గా వెళ్తాడు సార్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆబ్జెక్టివ్ అనాలిసిస్, వాడికి సబ్జెక్టివ్ అనాలిసిస్ ఉండదు. బేస్డ్ ఆన్ లాజిక్ అండ్ రీజనింగ్ వాడు మీకు ఆర్టికల్ రాసిస్తారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద EPWలో ఒక ఆర్టికల్ ఉంటుంది సార్, మీరు అది చదివారంటే ఏం జరుగుతుందో మీకు క్రిస్టల్ క్లియర్గా మీకు కళ్ళ ముందు వచ్చేస్తుంది. అవి చదవాలి సార్, అప్పుడే మీకు ఒపీనియన్ బిల్డ్ అవుతుంది సార్. ఇప్పుడు సబ్జెక్ట్స్ తీసుకుంటే ఐ థింక్ ప్రిలిమ్స్ మెయిన్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సిమిలర్ ఉంటాయి. యా, ఈచ్ సబ్జెక్ట్ అప్రోచ్ ఎలా ఉండాలంటే అంటే సార్ కొన్ని సబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ హెవీ సార్. పాలిటీ ఈజ్ నోన్ టు బి ఇన్ఫర్మేషన్ హెవీ, ఎకానమీ ఈజ్ నోన్ టు బి ఇన్ఫర్మేషన్ హెవీ సార్, అండ్ హిస్టరీ ఈజ్ ఆల్సో నోన్ టు బి ఇన్ఫర్మేషన్ హెవీ. బట్ కొన్ని సబ్జెక్ట్స్ సొసైటీ, సోషల్ జస్టిస్, ఇవి ఒపీనియన్ హెవీ. అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ మీద మీరు ఒపీనియన్ బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అని ఒక ఇష్యూ నడిచింది సార్. ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్ మీద నేను మిమ్మల్ని డూ యూ సపోర్ట్ ది సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ ఆన్ దట్. యూ కెనాట్ సే హౌ మెనీ పీపుల్ అప్లైడ్ ఫర్ ఇట్, దట్ ఈస్ నాట్ నాలెడ్జ్. ది నాలెడ్జ్ ఈస్ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు థింక్ అబౌట్ ఇట్, మేక్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్. సో ఒక సబ్జెక్ట్ని మీరు చూసినప్పుడు ఈ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ హెవీయా, ఒపీనియన్ హెవీ, ఎథిక్స్ ఒపీనియన్ హెవీ. సో యూ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ది సబ్జెక్ట్. ఎస్సే ఉంటుంది సార్, ఎస్సే పేపర్ అసలు 360 degrees మారింది సార్. ఇంతకుముందు వెన్ యూ వేర్ ప్రిపేరింగ్ ఎస్సే వాజ్ ఎ జనరల్ ఎస్సే, నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఫిలాసాఫికల్ ఎస్సే. జనరల్ ఎస్సే రాయడానికి కష్టపడ్డారు సార్, ఫిలాసాఫికల్ ఎస్సే రాయాలంటే మీరు గుర్తు చేసుకోవాలి. సో ఒక్కొక్క ఎస్సే వస్తుంది సార్, టాపిక్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్.
లైఫ్ ఈజ్ అ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్. ఇందులో ఫ్యాక్ట్స్ ఏం రాస్తారు సార్, ఒపీనియన్ రాయాలి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఏ సబ్జెక్ట్కి ఫ్యాక్ట్స్ కావాలి, ఏ సబ్జెక్ట్కి ఒపీనియన్ కావాలి, ఫ్యాక్ట్ అయితే ఎక్కడుంది, ఒపీనియన్ అయితే ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఒక టార్గెటెడ్ ప్రిపరేషన్ ఉండాలి సార్ ఒక్కొక్క సబ్జెక్ట్కి. ప్రతి స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే సార్, స్టార్టింగ్లోనే ఇది నా స్ట్రాంగ్ సబ్జెక్ట్, ఇది నా వీక్ సబ్జెక్ట్ అర్థమైపోతుంది సార్. స్ట్రాంగ్ సబ్జెక్ట్ని కొంచెం లైట్గా వదలాలి, వీక్ సబ్జెక్ట్ని గట్టి పట్టుకోవాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. పిల్లలు ఏం చేస్తారు, ఇది అర్థం కావట్లేదని నేను వదిలేస్తారు సార్. కొంచెం అర్థమవుతుందని స్ట్రాంగ్ చేసుకుందాము, ఇది ఎలాగో వీక్ కదా అని చెప్పి వదిలేస్తారు, రిజల్ట్ రాదు సార్. దీన్ని పట్టుకుంటేనే రిజల్ట్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ది సబ్జెక్ట్, బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్ జోన్ విత్ ది సబ్జెక్ట్ ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మెంటర్ రోల్ వస్తుంది సార్. మెంటర్ లైక్ I call myself a teacher and a mentor. That is where my job is to identify your strength and weakness. If I identify, okay, Chaitanya is doing good in prelims every week test లో, means ఎందుకు రాయట్లేదు వీడు పిలుస్తా, చైతన్య ఎందుకు మీన్స్ రాయట్లేదు, 5 క్వశ్చన్లు ఇస్తే ఒకటే రాసావు, అవి ఒకటి కూడా ఏదేదో రాసావు. సో నౌ మై వర్క్ స్టార్ట్స్ టు వర్క్ ఆన్ యువర్ మీన్స్. దట్ ఈస్ హౌ యాజ్ ఎ మెంటర్ ఐ కమ్ టు ఫిల్ యువర్ గ్యాప్ ఇన్ ద ప్రిపరేషన్. అది అర్థం చేసుకోవాలి. సో ఓకే సార్, ఈ అప్రోచ్ అంతా నేను ఫాలో అవుతాను, బాగా ప్రిపేర్ అయ్యాను. కానీ ఒక బేసిక్ డౌట్ ఉంది, మెయిన్స్లో ఇట్స్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్. సో నేను ఎలా రాసుకోవాలి, ఐ షుడ్ రైట్ లైక్ ఎన్ ఎస్సే ఆర్ పాయింట్ వైజ్? జనరలీ పారాగ్రాఫ్ అప్రోచా పాయింట్ అప్రోచా అన్న పెద్ద డిబేట్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పండి సార్, టు రైట్ ఇన్ పారాగ్రాఫ్ యూ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ and your capacity to communicate should be strong. పాయింట్ ఫామ్లో ఏంటంటే కొన్ని తప్పుల్ని మనం దాచుకోవచ్చు. పాయింట్ ఫామ్లో ఒక ఆన్సర్ ఒక స్టూడెంట్ పారాగ్రాఫ్ ఫామ్లో రాసి ఇచ్చాడు, ఇంకొక స్టూడెంట్ పాయింట్ ఫామ్లో రాసి ఇచ్చాడు. హూ ఇస్ మోర్ ఇంటెలెక్చువల్ యాజ్ పర్ యూ? It can be the other way. Right. When it can be other way, the point approach is taken primarily to reduce time to write an answer. ఎందుకంటే ఇట్ ఈస్ రష్ ఆఫ్ టైం. 7 minutes 8 minutesలో ఒక ఆన్సర్ రాయాలి సార్. దట్స్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక స్టూడెంట్ ఆ 7-8 minutesలో టైం మేనేజ్ చేస్తూ వాడిచ్చిన 250 words లిమిట్లో ఒక బ్యూటిఫుల్గా పారాగ్రాఫ్ డైమెన్షన్లో రాసాడు అంటే జనరలీ ద టిల్ట్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఎగ్జామినర్ విల్ గో టువర్డ్స్ ది పారాగ్రాఫ్స్. సార్ సింపుల్ సార్, 2 lines చదివితే మిగతా 3 pages ఏమొస్తుందో తెలిసిపోతుంది సార్. 2 lines చదివితే ఆ 2 నువ్వు ఒక క్వశ్చన్ ఇంట్రడ్యూస్ ఎలా చేసావు, ఇంట్రొడక్షన్ ఫస్ట్ 2 lines ఏం రాసావు, అది చూస్తే చాలు నెక్స్ట్ 3 pages ఏమొస్తుందో తెలిసిపోతుంది సార్. సో ఐ విల్ మేక్ మై ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఫామ్ చూడంగానే యూపీఎస్సీ సార్, టుమారో యూ కెనాట్ ప్రజెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇన్ పాయింట్ ఫామ్. యూ హ్యావ్ టు రైట్ పేజెస్ అండ్ పేజెస్, రైట్? సో నువ్వు ఇక్కడ పాయింట్ ఫామ్ రాసి బతికిపోయావు, పాస్ కూడా అయిపోయావు, ఐఏఎస్ అయిపోయావు. నువ్వు చీఫ్ యూ బికమ్ ఎ సెక్రటరీ టు ద గవర్నమెంట్, ద సీఎం కాల్స్ యూ, సార్ ఈ పాయింట్ ఫామ్లో రాసానంటే ఫైల్ ఇచ్చుకొని కొడతాడు సార్. ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ అంటాడు. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ నాట్ బిలీవ్, 2010 there was a committee. That committee found out the capacity of a bureaucrat to write a letter without any grammatical mistake is very bad. And Shashi Tharoor headed that committee. That was a time there was a thought process in UPSC. Ippudu English paper is a language paper, right? It is only qualifying paper. So the thought process in UPSC came, shall we make it compulsory? Endukante వీళ్ళకి ఇంగ్లీష్ రాయడం రావట్లేదు. See, when you become an IAS officer, you have to write project reports, you have to do investigations, you have to talk about it at length. So the UPSC exam preparation is preparation for that job. ఇక్కడ బతికిపోతావు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? చాట్ జీపీటీ. సో ది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఈస్ టు ప్రిపేర్ యూ ఫర్ ది బ్యాటిల్. ఇక్కడ నువ్వు ఎస్కేప్ అయిపోతావు, అక్కడ ఎస్కేప్ అవ్వడానికి లేదు. సో బెటర్ యూ స్టార్ట్. సార్ మీరు చెప్పండి సార్, ఎస్సే కెన్ యూ రైట్ ఇన్ పాయింట్ ఫామ్? కెన్ యూ పుట్ డయాగ్రామ్స్ ఇన్ ఎస్సే? No, right? You cannot put tables and charts in an essay.
because you have to use power of expression to explain something. So it is always advisable to have that approach, but it can be a golden mean combination of both. Introduction, conclusion, paragraphs లో మెయిన్ బాడీ పాయింట్స్ లో ఏదో రాసి బతికిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. దట్ షుడ్ బి ది ఎయిమ్. దట్స్ ది ఎయిమ్. సార్ ఇప్పుడు ఆస్పిరెంట్స్ సివిల్స్ ప్రిలిమ్స్ అప్రోచ్ తెలిసింది, మెయిన్స్ ఎలా అప్రోచ్ ఉండాలో అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ వాట్ అబౌట్ ఇంటర్వ్యూ, సిమిలర్ అప్రోచ్ ఉండాలా? లేదు సార్, ఇంటర్వ్యూ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ సార్. సార్ ఇంటర్వ్యూ పర్పస్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి సార్. స్టార్టింగ్లోనే ప్రిలిమ్స్లో మీ నాలెడ్జ్ చెక్ చేశాడు సార్, మెయిన్స్లో మీ నాలెడ్జ్ ప్లస్ ఒపీనియన్ రెండు చెక్ చేశాడు సార్. ఇంటర్వ్యూలో మీ పర్సనాలిటీ చూస్తున్నాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ది బోర్డ్ ఆస్క్ యూ హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నాకు చెప్పాలనిపించలేదు, ఐ డోంట్ నో మేడం అని చెప్పాను. యూ విల్ నాట్ బి పనిష్డ్. బట్ ఇఫ్ షీ ఆస్క్ యూ హౌ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్, ఐ షుడ్ నో ఎవ్రీథింగ్. అర్థమవుతుందా సార్? సో ఇట్ ఈస్ నాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను చాలా కాన్ఫిడెంట్గా అడిగాడు, హూ ఇస్ ది ఫస్ట్ సీఎం ఆఫ్ ఏపీ. సారీ మేడం, ఐ డోంట్ నో. యూ విల్ నాట్ బి పనిష్డ్ బికాజ్ యూ బీన్ ఆనెస్ట్. తెలియదు అంటే తెలియదు, యూ కెనాట్ గెస్. పిల్లలు చాలా మంది అడుగుతారు, సార్ కెన్ వి గెస్? సో బోర్డు అంటే గెస్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చావు. సారీ, ఐ డోంట్ నో, బికాస్ ఇట్ ఈస్ నాట్ ది టెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. హౌ యూ రెస్పాండ్ టు ఎ క్వశ్చన్, ది ఆన్సర్ టు యూ విచ్ యూ డోంట్ నో. సో అండర్స్టాండ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ పర్సనాలిటీ. నేను అందుకే చెప్తాను నా పిల్లలకి, ఇఫ్ యూ డిసైడెడ్ టు బికమ్ బ్యూరోక్రాట్, స్టార్ట్ థింకింగ్ లైక్ బ్యూరోక్రాట్, స్టార్ట్ యాక్టింగ్ లైక్ బ్యూరోక్రాట్, స్టార్ట్ బిహేవింగ్ లైక్ బ్యూరోక్రాట్. ఇఫ్ యూ కంటిన్యూ టు బిహేవ్ లైక్ ఏ కాలేజ్ గై, యు ఆర్ నాట్ బికమింగ్ ఎ బ్యూరోక్రాట్. ఆ పర్సనాలిటీని పర్సనాలిటీని ఓవర్ నైట్లో మార్చలేము సార్. సైకాలజీ ఏం చెప్తుంది, 8 to 9 months టైం పడుతుంది. అదే కదా ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది టెస్ట్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. హౌ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ చేంజ్డ్ యూ యాజ్ ఎ పర్సన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు పర్సనాలిటీ మీద పని చేయరు సార్. ఇంటర్వ్యూ సార్, ఇఫ్ యూ ఫెయిల్ ప్రిలిమ్స్ ఇట్ ఈస్ బ్యాడ్. ఇఫ్ యూ పాస్ ప్రిలిమ్స్ అండ్ ఫెయిల్ మెయిన్స్, మోర్ బ్యాడ్. ఇఫ్ యూ పాస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఫెయిల్ ఇన్ ఇంటర్వ్యూ, ఇట్ నథింగ్ వర్స్ దాన్ దాట్. సో డే 1 నుంచి ఇంటర్వ్యూని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ డూ దాట్, ఆటోమేటికలీ రెండు విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది జనరలీ నేను ఏం చేస్తానంటే, పిల్లల్లో ఒక ఆలోచన ఉంటుంది సార్, నేను ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే అంత బాగా ప్రిపేర్ అయినట్టు. రాంగ్, కంప్లీట్లీ రాంగ్. నువ్వు ఒక్క మార్క్ ఇవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్ళు, మంచి పర్సనాలిటీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళు, యూ విల్ డూ ఎక్సెప్షనలీ గుడ్. నువ్వు 100 marks ఇచ్చి అక్కడ కూడా వెళ్ళి మాక్ ఇంటర్వ్యూ లాగే మిస్టేక్స్ చేస్తే నో పాయింట్. సో ఇంటర్వ్యూ ఈజ్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. నన్ను అడిగారు, సే ఫర్ ఎగ్జాంపుల్, ఏదో క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద గుళ్ళు కడుతున్నాము, అన్నీ కడుతున్నాము, బాగానే ఉంది, చదువు సంగతి ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ నాట్ మేడ్ యువర్ థాట్ ప్రాసెస్ ఆన్ దాట్, నువ్వు దొరికిపోతావు. So you have to build opinion on what things are happening in this society. That's the preparation for interview. సార్ మీరు ఇంటర్వ్యూ ఆల్రెడీ అటెంప్ట్ చేసిన చాలా మందిని ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? కరెంట్ అఫైర్సా, లేకపోతే ఆన్ దేర్ సబ్జెక్టా? సిచ్యువేషన్. See, that's what I'm saying. ఇంటర్వ్యూ మీరు 100 questions అడగండి సార్, బోర్డు 99 question information based, you said no, I don't know, they will not punish you. But if they ask you a question where your opinion matters, if you fumble there, మీరు అక్కడ మాట్లాడలేకపోయారు, they will punish. సింపుల్ సార్. ఒక అమ్మాయి నేను ఇంటర్వ్యూ చేశాను, 1947 తర్వాత give me 5 names you feel they have brought positive change in our country. These 5 people cannot be a politician, cannot be an entertainer, cannot be a sports person. ఇవి కాకుండా 5 పేర్లు చెప్పమ్మా అని చెప్పారు. మీరు చెప్తే నమ్మరు సార్, ఒక్క పేరు రాలేదు సార్. అంటే ఏమైంది, ఒక స్టూడెంట్ మైండ్ పొలిటీషియన్, ఎంటర్టైనర్, స్పోర్ట్స్ పర్సన్ కబ్జా చేసేసారు. మీకు అర్థమవుతుందా? హౌ ది మైండ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై సంబడీ హూ వాంట్స్ టు కంట్రోల్ ఇట్.
నేను అదే చెప్తాను పిల్లలకి, ఇఫ్ 9 months of UPSC preparation followed by 6 months of exam writing, waiting for results and all, if you cannot identify 5 people who brought positive change to your country, how can you become an IAS officer? That is how the preparation for interview has to change. సో చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ వస్తాయి సార్. ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్స్ ఒక్కొక్కసారి బయటకు వస్తాయి, ఆ క్వశ్చన్ చదివితే ఎంత బ్యూటిఫుల్గా అడిగారు వీళ్ళు ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్, దట్ యూ కెనాట్ ప్రిపేర్. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఓవరాల్ యాజ్ ఎ పర్సనాలిటీ, అప్పుడు న్యాచురల్గా రెస్పాన్స్ వస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఒక అమ్మాయి గుంటూరు నుంచి వచ్చింది సార్ ఇంటర్వ్యూకి. ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆఫ్ గుంటూరు, మిర్చి సార్ అని చెప్పి. వెరీ బ్యూటిఫుల్ అమ్మ. వాట్ ఈస్ ద పొటెన్షీ రేషియో ఆఫ్ గుంటూరు మిర్చి అని అడిగారు. అంటే ఏంటి సార్ అని అడిగారు. సో దెర్ ఈస్ ఎ స్కేల్ విచ్ మెజర్స్ ది పొటెన్సీ ఆఫ్ ద chili. So that if that girl doesn't know, being born and brought up and studied in Guntur, she does not deserve to. So that is where UPSC is expecting. నీ సరౌండింగ్స్కి నువ్వు యాక్టివ్గా ఉన్నావా లేదా, నీ చుట్టుపక్కల జరుగుతుంది నువ్వు గమనిస్తున్నావా లేదా, దాని మీద నువ్వు అభిప్రాయం పెట్టుకుంటున్నావా లేదా. దట్ ఈస్ వేర్ ద డిఫరెంట్ కమ్స్ సార్. అలా మెనీ డైమెన్షన్స్ ఆర్ దేర్ సార్, మెనీ. సో దట్స్ వాట్ ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. టుమారో యూ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు తలుపులు వేసుకో లోపల కూర్చొని ఉంటే నేను ఐఏఎస్ చేసే ఏం లాభం, అంతే కదా. సో దే టెస్ట్ వెదర్ యు ఆర్ ఫిట్ టు బి సెంట్ టు ది సొసైటీ విత్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఐ హ్యావ్ ది కెపాసిటీ టు హోల్డ్ దిస్ పవర్ అండ్ ఐ విల్ యూస్ దిస్ పవర్ ఫర్ ది గుడ్ ఆఫ్ పీపుల్, నాట్ ఫర్ మీ, ఫర్ ది గుడ్ ఆఫ్ పీపుల్. అది ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి. సో దానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ డే వన్. మొన్న కాలేజ్కి వెళ్ళాను సార్, విజయవాడ దగ్గర ఒక కాలేజ్కి. ఐ విల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ది కాలేజ్. ఒక స్పీకర్ మాట్లాడుతుంటే విసిల్ వేయడము, ఊయింగ్ చేయడము ఉంది. నేను ఒక 5 minutes స్టేజ్ మీద ఎలా నిల్చున్నాను సార్, ఏం మాట్లాడకుండా. దెర్ వాస్ పిన్ డ్రాప్ సైలెన్స్. పిన్ డ్రాప్ సైలెన్స్. ఇఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ బ్రింగింగ్ చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్, ఇన్ యువర్ బిహేవియర్, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్? సో ఈ డైమెన్షనల్ థాట్ ఒక చైల్డ్లో ముందు నుంచి రావాలి టు బ్రింగ్ దట్ చేంజ్ ఇన్ దట్ చైల్డ్. సో వీ వర్క్ ఆన్ దట్. ఇట్ ఇస్ దట్స్ వాట్ ఐ సెడ్, బుక్కిష్ నాలెడ్జ్ యూపీఎస్సీ క్రాస్ అవ్వలేరు. ఆ సముద్రం మీరు క్రాస్ అవ్వలేరు సార్. బుక్ నమ్ముకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతానంటే నీ అంత మూర్ఖుడు ఇవ్వలేడు సార్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్. ఇల్ టేక్ సమ్ టైం, 12, 14, 18 months టైం పడుతుంది. అండ్ లాస్ట్లీ సార్, ఇప్పుడు మీరు టాప్ డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఎన్ ఆస్పిరెంట్ చెప్పండి. డూస్ కొన్ని చెప్తాను సార్, డోంట్స్ 1-2 పక్కాగా చెప్తాను. డూస్ ఒకటి సార్. ఫస్ట్ డూ, జనరల్లీ పిల్లలు ఏంటంటే సార్, నేను ఈ జనరేషన్ జెన్జీ బ్యాచ్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరూ దే వాంట్ థింగ్స్ టు హ్యాపన్ ఓవర్ నైట్ సార్. దిస్ ఈజ్ నాట్ అన్ ఓవర్ నైట్ ప్రాసెస్ సార్. ఇట్ విల్ టేక్ టైం. హ్యావ్ పేషెన్స్. పర్సీవరెన్స్ అని ఒక పదం మేము వాడతాం సార్. హార్డ్ వర్క్ ప్లస్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ ఇట్ అన్నది పర్సీవరెన్స్ అంటాం. సో యూ షుడ్ డెవలప్ ది క్వాలిటీ ఆఫ్ పర్సీవరెన్స్. 2, డోంట్ మెజర్ గ్రోత్ ఇన్స్టంటేనియస్లీ, ఇల్ టేక్ టైం. పేషెన్స్. 3, గ్రాటిట్యూడ్ టు ది సొసైటీ సార్. పేరెంట్స్కి, సొసైటీకి గ్రాటిట్యూడ్ అంటే తెలుగులో ఏమంటాము, రుణపడి ఉన్నాము అని ఒక భావన. దట్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే ఒక భావన లోపల తెచ్చుకుంటేనే నేచర్ విల్ పుష్ యూ టువర్డ్స్ యూపీఎస్సీ సార్. నేను కరప్షన్ చేస్తాను, నేనే సంపాదించుకుంటాను అలా ఆలోచన ఉంటే నేచర్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ ది ట్రాక్స్. సో ఈ 3 విషయాలు డూస్ సార్. హార్డ్ వర్క్, పేషెన్స్, పర్సీవరెన్స్, గ్రాటిట్యూడ్, బిహేవియర్. డోంట్స్ సార్ 2 చెప్తాను సార్. 1, హెల్త్ని లైట్గా తీసుకోవద్దు సార్. యూపీఎస్సీలో ట్రస్ట్ మీ సార్, ఎవ్రీ స్టూడెంట్ ఫాల్స్ సిక్. ఎవ్రీ స్టూడెంట్, వాడు ఎవడైనా సరే ఒక్కసారి హాస్పిటల్కి పక్కాగా వెళ్తాడు సార్. ఎందుకంటే ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ మోర్ మొనోటోనస్. అంటే కూర్చొని చదవాలి, రోజంతా క్లాస్ రూమ్లో కూర్చొనే ఉండాలి. సో హెల్త్ మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేయలేదో వాళ్ళు పక్కాగా దెబ్బతింటారు సార్. 1 డూస్. 2, ఏ డిసిజన్ అయినా తొందరపడి తీసుకోవద్దు సార్.
అంటే ఎక్కడ జాయిన్ అవ్వాలా, ఏం సబ్జెక్ట్ తీసుకోవాలా, నా స్ట్రాటజీ ఎలా ఉండాలా, ఇదంతా తొందరపడి డిసైడ్ చేయొద్దు సార్. మూడోది, ఒక మెంటర్ ఉండాలి సార్. అంటే మిమ్మల్ని, ఒరే నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది సరిదిద్దుకో, ఇలా కాదు ఇలా చెయ్యి, ఇది కాదు ఇది చదువుకో, ఇక్కడ యు ఆర్ వీక్, ఇక్కడ యు ఆర్ స్ట్రాంగ్ అని చెప్పే మెంటర్ ఉండాలి సార్. ఆ మెంటర్ని, కరెక్ట్ మెంటర్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ సార్, యువర్ 40% సక్సెస్ డిపెండ్స్ ఆన్ ది మెంటర్ సార్. మీరు చెప్తే నమ్మరు, కానీ 40% సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ది మెంటర్ సార్. నా 2 పిల్లలు ఉన్నారు సార్, పేర్లు నేను తీసుకోను. ఇండియన్ ఎకానమీ ఒక బుక్ ఇచ్చాను సార్ వాళ్ళకి, మిశ్రా అండ్ పూరి అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది సార్. ఇంత లావు ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది సార్. ఇద్దరు చదవండి రా అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఇచ్చాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సార్ ఇంత పెద్ద బుక్ చదవాలా? నన్ను నువ్వు అప్లై చేసింది కలెక్టరే కదా, క్లర్క్ కాదు కదా అని చెప్పా. లేదు సార్ ఇంత పెద్దగా ఉంది అన్నాడు. తప్పదు చదవాలి అన్న. 14 days తర్వాత తిరిగి వచ్చాడు సార్ అబ్బాయి, కంప్లీట్ అయిపోయింది సార్. ఎలా అనిపిస్తుంది అంటే, నాలో ఉన్న సబ్జెక్ట్ మీద భయంని మీరంతా బ్యూటిఫుల్గా తీసేశారు సార్. సో దట్ ఈస్ వాట్ అ మెంటర్స్ జాబ్ ఇస్ సార్. బికాస్ ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు ఒక్కడు వెళ్ళి రాయాలి, నేను రాను నీతో పాటు. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ యూ ఫర్ అ బ్యాటిల్ ఫీల్డ్ వేర్ యూ విల్ ఫైట్ యాజ్ ఎ లోన్ వారియర్. సో ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. సో మెంటర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ది 3-4 things which I wanted to tell. Thank you, Oberoi sir. And it was very awesome and most insightful. Sure, sir. I'm so glad that you called me. That through your platform, I can connect to a wide spectrum of people. Sir, actually, ఈ 2 తెలుగు స్టేట్స్ నుంచి యూపీఎస్సీ మీద అవగాహన, కోరిక చాలా తక్కువ సార్. కంపారిజన్ చేస్తే మనం చాలా తక్కువ. సో నా ధ్యేయం ఏంటంటే, అండ్ ది బ్రెయిన్ ఈ షార్ప్ హియర్ సార్. అందుకే కదా యూఎస్ వెళ్తున్నాము, యూకే వెళ్తున్నాము, జర్మనీ వెళ్తున్నాము. If this brain can be used for UPSC, trust me, miracles can happen from these 2 states. So I'm sure through your platform, we'll be able to guide as many students as possible in future. Sure. And thank you very much for calling. Thank you, sir. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.